సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం గ్రే కోడ్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ గ్రే కోడ్? సో ఈ గ్రే కోడ్ అంటే ఏంటంటే మనకి తీసుకుంటే ఇట్స్ సైక్లిక్ కోడ్ అని కూడా అంటాం దీన్ని, లేదు రిఫ్లెక్టెడ్ బైనరీ కోడ్ అని, ఆర్బీసీ, సింపుల్గా ఆర్బీసీ అని పిలుస్తాం. సో రిఫ్లెక్టెడ్ బైనరీ కోడ్ ఆర్ గ్రే కోడ్. సో ఈ బైనరీ కోడ్ డిఫైన్డ్, మామూలుగా బైనరీ కోడ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మనం సో ఒక ఇంక్రిమెంట్ వాల్యూ అంటే ఇట్స్ డిఫర్ ఓన్లీ వన్ వాల్యూ, బైనరీ దీనికి ఒక డిజిట్ తేడా ఉంటుంది అంతే. సో ఇన్ గ్రే కోడ్ తీసుకుంటే మనం ట్రావర్సింగ్ అవుతున్నాం అనుకోండి, ఒక బిట్ నుంచి ఇంకో బిట్కి, అంటే ఒక బిట్ నుంచి నెక్స్ట్ బిట్కి మనం ఫ్లో అయినప్పుడు, స్టెప్ అయినప్పుడు, సో ప్రీవియస్ బిట్కి సెకండ్ బిట్కి ఒక బిట్ తేడా వస్తూ ఉంటుంది అనమాట. సో అలా వచ్చేదాన్నే మనం సో ఈ గ్రే కోడ్ అని అంటాం. జనరల్గా గ్రే కోడ్ తీసుకుంటే ఇది సైక్లిక్ కోడ్ అని అంటాం. చూడండి ఎలా ఉంటుందంటే మనకి సపోజ్ 00 తీసుకున్నారనుకోండి. సో దిస్ ఈజ్ ద స్టార్టింగ్ బిట్ అనుకుంటే గ్రే కోడ్లో. సో నెక్స్ట్ బిట్కి ఈ బిట్కి ఒక బిట్ తేడా ఉంటుంది. సో హియర్ ఆల్ జీరోస్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ 001. సో దిస్ ఈజ్ 001. అండ్ దిస్ బిట్ అండ్ సెకండ్ ద నెక్స్ట్ స్టేజ్ బిట్ తీసుకుంటే వన్ బిట్. సో దిస్ వన్ అండ్ దిస్ జీరో అండ్ దిస్ వన్. సో నెక్స్ట్ దీని నుంచి థర్డ్ బిట్కి వెళ్ళేటప్పటికి అగైన్ జీరో, అంటే ఈ రెండింటికి ఒక బిట్ చేంజ్ వస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఫ్రమ్ దిస్ బిట్ టు దిస్ బిట్ చూస్తే చూడండి మీకు, సో ఇక్కడ దిస్ ఈజ్ జీరో అండ్ దిస్ ఈజ్ వన్, అండ్ ఫ్రమ్ దిస్ బిట్ టు దిస్ బిట్, so this is 1, all ones, and this is 110. Likewise, so for every bit next stage కి వెళ్ళేటప్పటికి there is only one change అలా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది సైక్లిక్ కోడ్ అని కూడా అంటూ ఉంటాం దీన్ని. ఓకే, సో జనరల్గా మనం డెసిమల్ నెంబర్స్ తీసుకుంటే we represent decimal numbers are 0, 1, 2, 3, 4, 5, 6, 7 and so on, so 15. సో దిస్ పర్టికులర్ డెసిమల్ నెంబర్ మనం బైనరీలో రిప్రజెంట్ చేస్తే, 4-bit బైనరీలో రిప్రజెంట్ చేస్తే 0 ఈజ్ రిప్రజెంటెడ్ 000, 4 zeros, అండ్ 1 ఈజ్ రిప్రజెంటెడ్ 0001, అండ్ 2 కెన్ బి రిప్రజెంట్ 0010, అండ్ 3 కెన్ బి రిప్రజెంట్ 0011, అండ్ 4 కెన్ బి రిప్రజెంట్ 0100, and 5 can be represent 0101, and 6 can be represent 110, and so on. 15 can be represent as 1111. So this is the binary representation of decimal system. When compared to gray code, from binary to gray code, so the initially 00 remains same, and from 00 to here one bit changes 1, and from here to here one bit changes, and from here to here one bit changes, and here to here one bit changes. సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి ఈక్వల్ది మనకి ఎలా ఉంటుందంటే ఒక బిట్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ కాంబినేషన్స్ రాసుకుంటూ గ్రే కోడ్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకి ఎలా వస్తుందంటే బైనరీ కోడ్ని తీసుకుని ఎక్స్ఆర్ ఆపరేషన్ చేసినప్పుడు మనకి ఈ గ్రే కోడ్ ఆపరేషన్ వస్తూ ఉంటుంది అనమాట. సో జనరల్గా మనం ఈ ట్రూత్ టేబుల్కి తీసుకుంటే బైనరీ కోడ్ బైనరీ టు గ్రే కోడ్ కన్వర్టర్ అంటే ఇట్స్ ఏ లాజికల్ సర్క్యూట్. లాజికల్ సర్క్యూట్ ఏంటి, మనకి ఇచ్చిన బైనరీని గ్రే కోడ్ కింద కన్వర్ట్ చేసే సర్క్యూట్ని, లాజికల్ సర్క్యూట్ని మనం గ్రే కోడ్ కన్వర్టర్ అని అంటాం. అంటే బైనరీ టు గ్రే కోడ్ కన్వర్టర్ అని పిలుస్తాం అన్నమాట. సపోజ్ n bit గ్రే కోడ్ కెన్ బి obtained by reflecting n-1 bit code. సో మనకి n bit గ్రే కోడ్ కావాలంటే n-1 bit after 2 power n-1 rows putting MSB most significant bit of 0 and axis MSB 1. సో ఏ విధంగా పెడతామంటే సపోజ్ మనం డెసిమల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ డెసిమల్ నెంబర్స్ ఏంటి, మనకి ఫ్రమ్ 0 to 15 తీసుకుంటే ఈ యొక్క డెసిమల్ నెంబర్కి ఈక్వలెంట్ బైనరీ నెంబర్స్ ఏంటి, if you call it ABCD, so then this is the MSB and this is the LSB. So 0 కి 000,
and 1 ki 0 0 1 and so on. For 15 ki 1 1 1 1. So these are the binary numbers for decimal numbers, given decimal. So this 4-bit gray code, if you call G4, G3, G2, G1, so then your 0 0 0 ki binary ki gray code will be same, remain 0 0 0. So when compared to the next one, so 0 0 0 1 and then 0 0 1 1. So 0 0 1 0, 0 1 1 0, 0 1 1 1. So like that you will get this gray code. So how you will get this gray code means by applying XOR operation. So this is the logical circuit. So here you are giving the binary inputs A, B, C, D, and you are giving this binary inputs to the XOR gates. So when you perform XOR operation A XOR B, you will get G3, and B XOR C, you will get G2, and C XOR D, you will get G1. Like that you will get the gray code by using XOR operations. So this is the IC available for XOR operation. So what we are taking here, so first OR gate, XOR gate, and first input you give grounded and second input you give the binary input, and you will get the gray code 1. And first binary input and second binary you will get gray code 2, and second binary XOR third binary you will get gray code 3, third binary and fourth binary you will get gray code 4. Like that you will get gray code outputs from this IC, XOR IC. So for example, if you convert to a binary number to gray code, first what is the procedure? You take the most significant bit as it is as a gray code. So you take the binary number, take any binary number, and the most significant bit remains as gray code MSB. So then the first bit and second bit you apply XOR operation, and second bit and third bit you apply XOR operation, and third bit and fourth bit you apply XOR operation. Like so that so on you can apply XOR operation, you will get the XOR code. See, so how the XOR operation, suppose to input C and B, so 0 and 0, if you apply XOR operation this, you will get 0. The input 0 and 1, apply XOR operation, you will get 1, and 1 and 0, apply XOR operation, you will get 1. So both 1 inputs, and by applying XOR operation you will get 0. What is XOR? XOR means A bar B plus B bar A. So for example, if you take 11101, so this is the given binary number, and we want to convert this binary number into gray code number. Say, to convert this, first, so you take this B1, B2, B3, B4, B5. So these are the binary numbers. So this is the most significant bit. You take B1 as it is here and put down your gray code MSB1, and then you apply XOR operation this MSB to the second one. సో therefore ఇక్కడ 1కి ఈ 1కి మనం XOR ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు, వాట్ ఈజ్ XOR ఆపరేషన్లో మనకి కండిషన్ ఏంటి? బోత్ ఆర్ 1, దెన్ యూ విల్ గెట్ ది 0. సో దిస్ ఈజ్ ద సెకండ్ గ్రే కోడ్. సో నెక్స్ట్, this bit and this bit you apply XOR.
operation. So bit 2 and bit 3. So again these two are 1. So 1 XOR 1 you will get 0. So you write 0 as G3. So again bit 3 and bit 4 you apply XOR operation 1 XOR 0. So therefore, so 1 XOR 0 you will get XOR operation 1. So your G4 is 1. So now you apply B4 to B5. This 0 to this 1. So 0 XOR 1. So when 0 XOR 1 means you will get 1. So this is the corresponding gray code number. So that means the binary number 11101 is given and you will get the gray code number 10011. So this is the corresponding gray code of a given number. So this is the process of conversion of binary number to gray code. So gray code converts again the same process. So if you want to convert the given binary code to binary gray to given gray to binary code. So what we will do is take the gray code and convert into the binary input. So if you see the gray code table, so this is the 000 and the corresponding binary is 001. So 0001 and 001. So 0011 is 0010 and 0010 means 0011. So how we will get again? We are going to take XOR circuit, logical circuit. So the these are the ABCD are the gray code inputs and this is the binary inputs. So these gray code inputs are applied to the XOR gate. So you will get the binary outputs. So here when you are converting gray code to binary conversion, so the MSB of the binary is the MSB of the gray code. So whatever the gray code number MSB is there, so that will be MSB of the binary number. Now the second step what we will do, if the second bit is 0, then the second binary bit will be same previous first number of the bit 1. So see the process. If you take the example, suppose this is the 1010 is the given gray code. To convert this gray code to binary code, what we'll do? So this is the MSB. So this is G0, G1, G2, G3. So this G3 is the MSB. You take G3 as it is as the MSB of the binary. So therefore your G3 will be B3. That means this one will become here 1. And now what will you do is from this number to this second number you apply this cross XOR operation. That means 1 XOR 0. 1 XOR 0. So you will get 1 XOR 0 means 1 you will get. Again from this B2 to G1 you apply XOR operation. So this 1 XOR 1. So XOR operation 1 XOR 1 means 0. So that therefore you will get 0 here. Again so B1 to G0 you apply XOR operation. So that means 0 XOR 0. So you will get 0. So therefore the given gray code number 1010. So this will be 1100 of the corresponding binary number. So that means your B3 MSB is B3 same and your binary 2 is equal to B3 XOR G2.
and B1 is equal to B2 XOR G1 and B0 is equal to B1 XOR G0. So likewise you can convert a given gray code to binary code. సో ఈ విధంగా మనం ఇచ్చిన గ్రే కోడ్ని బైనరీ కోడ్ కింద మారుస్తాం. అంటే ఇక్కడ మనం చేసేది ఏం చేస్తాం చూడండి, బైనరీ గ్రే కోడ్ని బైనరీ కోడ్లోకి మార్చేటప్పుడు ఇచ్చిన బైనరీ గ్రే కోడ్ ఏదైతే ఉందో ఆ గ్రే కోడ్ యొక్క ఎంఎస్బి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా బైనరీ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కింద రాస్తాం. సో దాని తర్వాత ఈ మోస్ట్ B3 ఎంఎస్బిని G2 నెంబర్ తోటి XOR ఆపరేషన్ చేస్తాం. సో రిజల్ట్ విల్ బి బైనరీ B2. అగైన్ దిస్ B2ని G1 తోటి XOR ఆపరేషన్ చేస్తాం. సో రిజల్ట్ విల్ బి B1. ఈ B1ని అంటే బైనరీ 1ని G0 అంటే LSB లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ తోటి XOR ఆపరేషన్ చేస్తాం. సో దెన్ దట్ ఈస్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే బైనరీ 0. సో అవుతుంది అనమాట. అంటే సో 1010 ఈజ్ ద గివెన్ గ్రే కోడ్ అయితే మనకి కరస్పాండింగ్ బైనరీ ఏమొస్తుంది 1100 వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం ఏదైనా గ్రే కోడ్ ఇస్తే దాన్ని బైనరీ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో మనం ఈ గ్రే కోడ్ని ఎక్కడ అప్లై చేస్తాం జనరల్గా? సో వాట్ ఆర్ ద మెయిన్ అప్లికేషన్ అంటే ఇది అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్స్లోను, అలాగే ఎర్రర్ కరెక్షన్ ఇన్ డిజిటల్ కమ్యూనికేషన్స్లోను. సో జనరల్గా గ్రే కోడ్ ఎర్రర్స్ని మినిమైజ్ చేయటానికి అంటే కన్వర్టింగ్ అనలాగ్ సిగ్నల్ టు డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఎర్రర్స్ని మినిమైజ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ గ్రే కోడ్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం. రెగ్యులర్గా అయితే ఇది యూజెస్ తక్కువ, బట్ ద అప్లికేషన్ పార్ట్ తీసుకుంటే ఇది డిజిటల్ కన్వర్టర్స్లో అనలాగ్ సిగ్నల్ని డిజిటల్ సిగ్నల్స్ కింద మార్చినప్పుడు ఎర్రర్ని మినిమైజ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ కోడ్స్ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే.